ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇంకో అద్భుతమైన గ్రేట్ మాస్టర్ మనం కలవబోతున్నాం. ఆర్ వర్మ గారు, భీమవరం నుంచి పత్రి సార్తో దాదాపుగా 20 సంవత్సరాలు పైబడే మరి సొసైటీలో ఉంటూ పత్రిజీతో అతి దగ్గరగా ప్రయాణిస్తూ మరి గురువు గారి బాటలో నడుస్తూ ఎన్నో కార్యక్రమాలను మరి ఆధ్యాత్మికంగా చేపడుతూ ఎంతో మందిని ధ్యానులుగా ఆధ్యాత్మికవేత్తలుగా తీర్చిదిద్దినటువంటి వర్మ గారు ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆల్రెడీ మనకి ప్లాట్ఫామ్ పైకి వచ్చున్నారు జూమ్ లోకి. సార్ని ఒకసారి సాదరంగా ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. సో ఈరోజు థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ స్వీయ ప్రేమ. అంటే ఎప్పుడు మనం ఎదుటోళ్ళని వాళ్ళు బాగున్నారు అని ఎదుటోళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకో. సో ఆ అద్భుతమైన కాన్సెప్ట్ పైన మనకి ఈరోజు వర్మ సార్ క్లాస్ అందజేస్తారు. అట్లాగే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు సార్, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ ధ్యాన మార్గంలోకి మీరు ఏ సంవత్సరంలో వచ్చారు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో ధ్యాన మహాచక్రాల్లో కూడా మరి మీ వంతు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు నెలకొల్పుకున్నారు పిఎస్ఎస్ మూమెంట్ లో. సో మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎంతోమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సెషన్ లో, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక 5 నిమిషాలు వివరించి తర్వాత మనం ఈరోజు కాన్సెప్ట్ లోకి వెళ్దాం సార్. థ్యాంక్ యూ. సరే శివ గారు, మరి ఈరోజు మరి చక్కటి అవకాశం కలగజేసినటువంటి మహావతార్ బాబాజీ ఈ యొక్క ధ్యాన ఈ కార్యక్రమంకి ముందు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ చక్కటి ఆనందకరమైన జీవితం, అద్భుతమైన జీవితాన్ని, ఇంత గొప్ప ఈ యొక్క దీని గురించి తెలుసుకునే అదృష్టాన్ని మనకి కలగజేసినటువంటి మొట్టమొదటిగా మనకి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి నేను ఆయనకి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అయితే ఎందుకంటే గొప్ప మహానుభావుడు, ఆ మహానుభావుడు వల్లే ఈ రోజున మనందరం కూడా అసలు జీవితం మనకు గొప్ప జన్మనే మనకు ప్రకృతి ఇచ్చింది, కానీ మనం అసలు దాని గురించి ఏమీ తెలియకుండా అసలు మామూలు జంతువుల్లాగే జీవించే మనల్ని గొప్ప అవగాహన కలగజేసి మరి మనందరినీ కూడా మేలుకొల్పి ధ్యానానికి తీసుకొచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి చాలా అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన అవగాహనని కలగజేసిన మహానుభావుడికి ముందు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా పేరు వర్మ, ఆ తల్లిదండ్రులు ఈ శరీరానికి పెట్టిన పేరు వర్మ. నేను ప్రస్తుతం భీమవరంలో ఉంటున్నాం. అయితే నా అనుభవం చెప్పాలంటే ఈ 1 అవర్ సెషన్ సరిపోదు, ఒక ½ అన్ అవర్ పడుతుంది. కాబట్టి ఒక బ్రీఫ్గా కొంచెం జస్ట్ నా జీవితం, ఎందుకంటే చాలా చాలా మందికి ఈ ధ్యానంలో వచ్చిన అనుభవాలు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. ఎందుకంటే ధ్యానం ముందు 2 జీవితాలు, ఇప్పుడు మనకి 2 జన్మలు, ఇదే కొత్త జన్మ. ఎలాగంటే ధ్యానం ముందు ఒక జన్మ, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పునర్జన్మ, అసలైన ఆధ్యాత్మిక జన్మ మనకి బ్రహ్మ పితామహ పత్రిజీ గారు మనకి ఇవ్వడం జరిగింది. అందుకే ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. అయితే ధ్యానం ముందు నా జీవితం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి 9th క్లాస్ కాడి నుంచి ప్రతిరోజు అన్ని గుళ్ళకి వెళ్ళటం, సోమవారం శివాలయంకి వెళ్ళటం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఇలాగ అన్ని గుళ్ళకి ప్రతిరోజు వెళ్ళటం. ఆధ్యాత్మికంగా ఉంటే ఏదో గుడికి వెళ్ళి అన్నం పెట్టుకుంటే బాగుండేదని లైఫ్లో అలా ఉండేవాడిని. చాలా అద్భుతంగా నాకు అనుకూలంగానే జరిగేదనే ఉద్దేశం మీద అలాగే నడుస్తూ ఉండగా నాకు వివాహం జరిగింది.
అయిన తర్వాత అంటే మీకు సింపుల్ గా చెప్తాను, ఎందుకంటే నాకు అనుకోకుండా నా జీవితంలోకి మా భార్య కూడా చాలా ఆధ్యాత్మిక కృష్ణుడి భక్తురాలు. నా వివాహం అయిన తర్వాత మరి నాకే ఆనందం వేసింది. ఓహో, అంటే నాకు కూడా అదృష్టంగా నేను భావించాను. అలా ఉండగా మాకు ఒక అబ్బాయి. అయితే వాడు పెద్దవాడయ్యాడు. నాకు ఇంకా అక్కడ బిజినెస్ బాగుంది. అనుకూలమైన భార్య దొరికింది. ఇదే అద్భుతం, ఇదే అద్భుతం, ఇంకెంతకన్నా అద్భుతం జీవితం అనుకుని నేను అలాగా అంటే అలాగా బ్రతుకుతూ ఏదో ఇదే గొప్ప అదృష్టవంతుడు, నన్ను మించిన అదృష్టవంతుడు లేడు అనే ఆనందంతో జీవించేవాడిని. అయితే అనుకోకుండా మా అబ్బాయి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాడిని హైదరాబాద్లో జాయిన్ చేయటం, తర్వాత వాడు డాక్టర్ సీట్ కూడా రావటం. ఒకే అబ్బాయి వచ్చి ఒక 20 రోజుల్లో డాక్టర్గా జాయిన్ అవుతాడు అనుకోకుండా మరి వాడు ఒక రోజున నేను కారులో వెళ్తా ఉంటే అక్కడ కారు ఏదో వాడు కూడా ఇంకోటి గెంటితే ఆయాసం కింద వచ్చింది, పరిగెడితే నేను అన్నాను, నువ్వు శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయాలన్నా, నువ్వు ఎందుకు ఇలాగా చూడు పరిగెడుతూ ఉంటే ఇలా వస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోజున సరే డాడీ వెళ్తాను అంటాం. ఆ తర్వాత రోజు మార్నింగ్ వాడు పొద్దుటే నేను అలారం పెట్టుకున్నాడు వెళ్దామని. పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను కూడా లేచిన తర్వాత నేను కూడా వస్తానంటే నేను లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. సరే ఇద్దరు కలిసి బయలుదేరాం. వాడు ఎదరికెళ్ళి కొంచెం జాగింగ్ చేసి పరిగెట్టాడు. వెళ్ళిన తర్వాత 16 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 2010లో పరిగెడతా ఉంటే నేను కూడా వెనకాల వెళ్ళాను. ఇలాగా వెళ్ళిన తర్వాత అక్కడ పడిపోయాడు. పడిపోతే ఏంటి అని వెనకాల వెళ్ళి చూస్తే ఎవరో పడిపోయాడని నేను వెనకాల నడుచుకుంటూ వెళ్ళాను. చూస్తే వాడికి ఏంటంటే లేచి చూసేటప్పటికి ఊపిరి డాడీ డాడీ అని ఊపిరి అందలేదు. అందపోయేటప్పటికి వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు కేకలు పెడితే వచ్చి అక్కడే ఊర్లో వెంటనే హాస్పిటల్ ఉంటే గొప్ప హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పొద్దున 5 ఆ టైంకి 5:30 రమ్మని కేకలు పెడితే ఆయన వచ్చారు. రావటం కిందకు వచ్చిన తర్వాత ఆయన డాక్టర్ గారు చూసిన తర్వాత తీరా చూస్తే డాక్టర్ గారు ఏంటంటే ఏం జరిగింది అన్నారు. అలా పరిగెత్తి జాగింగ్ చేశాడని కొద్దిగా అన్నాను. ఏంటంటే ఏమీ లేదు, మరి మొత్తం కొలాప్స్ అయిపోయాడు అని చెప్పారు డాక్టర్ గారు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నిశ్చేష్టులు అయిపోయాను. అయిపోతే చాలా నేనేం చేశాను, ఏంటిది నాకు అంటే అక్కడ నాకు కూడా వచ్చిన వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే మిగిలాను అక్కడ. ఆ బాడీ మిగిలింది. ఎలా చెప్పాలో నా భార్యకి అర్థం అవ్వలేదు. అత్యంత దయనీయ స్థితిలో కూర్చునుండి నేను ఎవరికి ఏం చెప్పను అనే పరిస్థితులు ఉండగా నా భార్యకి ఎలా చెప్పాలి నేను అని అంటూ ఆ డాక్టర్ గారు కూడా లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నారు. ఆయన కూడా చూడలేక మరి వెంటనే నేను మా ఇంటికి మా అన్నదమ్ములకి ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళందరూ రావటం, నేను తీసుకెళ్ళటం, కారులో తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా భార్య ఇలాగా నాకు ఫోన్ చేయటం, ఏదో పడిపోయాడని నేను అంటాం, ఏం కంగారు పడకు డాక్టర్ గారు చూస్తానని చెప్పడం ధైర్యంగా. ఇంటికి వెళ్ళేటప్పటికి మా భార్య కూడా పడుకుని ఉండిపోయింది. సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సరే కార్యక్రమాలు అక్కడ అంతా అయిపోయిన తర్వాత నన్ను భీమవరం, అక్కడ నుంచి నేను ఈస్ట్ గోదావరిలో ఉండేవాడిని, భీమవరం తీసుకొచ్చిన తర్వాత మా భార్యని హాస్పిటల్లో జాయిన్ చేయటం. ఇంతకీ ఏంటంటే అక్కడికి దుర్గారాణి గారు అనే ఒక ఆవిడ మాకు స్నేహితురాలు. ఆవిడ మా దగ్గరికి అంతకు ముందు బాగా మా ఇంటి పక్కన ఉండేవారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చింది. ఆవిడ ఇంతకీ ఏంటంటే ధ్యానం చేస్తుంది.
ఆవిడ ధ్యానం చేస్తుండగా నాకు తెలుసు ఏదో ధ్యానం అంట, ఏదో చేస్తుందంట అని, ఏదో దాన్ని అస్సలు కొంచెం కూడా పట్టించుకోలేదు. ఆవిడ అలాగ 2 రోజులు కూడా రావడం జరిగింది. నేను అక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళటం, మా అబ్బాయి జరిగిన 3వ రోజు కరెక్ట్‌గా వారి ఇంటికి వెళ్ళటం, మా చుట్టాలు బంధువులు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ధ్యానం చేయించింది ఆవిడ. 3వ రోజు ధ్యానం, ఒక్కగానొక్క కొడుకు పోతే మరి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అయినా కూడా అలా కూర్చున్నాం. అక్కడగా మా బ్రదరు, మా అబ్బాయి అంటే చాలా ప్రాణం. ఒక బ్రదరు, మా సొంత అన్నయ్య. అక్కడ మాంసాహారం తినకూడదని ఏదో రాసి ఉంది అక్కడ. ఇది ఏంటని అడిగితే, తినకూడదు మరి అసలు మనం అని అంటే, వెంటనే ఆవిడ, మా అన్నయ్య, నేను ఈ రోజు నుంచి మానేస్తానని చెప్పి ఆడు మానేయటం. ఆ రోజు మా బ్రదరు సరే అక్కడి నుంచి వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము ఒక 15 రోజులకి హైదరాబాదు మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మేము విచిత్రం ఏంటంటే, నేను పైన 3వ అంతస్తు అక్కడ మా రిలేటివ్స్‌ది. నేను అక్కడ కూర్చుని 15 రోజులకి, 20 రోజులకు, 15 రోజులకి అందరిని, పరుపులు ఉన్నాయి అక్కడ, అందరిని రమ్మని కూర్చోబెట్టి, రండి వచ్చిన చుట్టాలు బంధువులు వచ్చారు 20 మంది 10 మంది చూడటానికి. మీరందరూ కూర్చోండి ధ్యానం చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టాను. వీళ్ళందరూ వీడికి ఏదో తేడా వచ్చింది, కొడుకు పోయాడు, ఒక్కగానొక్క కొడుకు అని అనుకున్నారు. కాదు మీరు కూర్చోండి అని చెప్పి ధ్యానం చేయించాను. అలాగే పొద్దుట సాయంత్రం కూడా ధ్యానం చేయించాం. చేయించిన తర్వాత నాకు కరెక్ట్‌గా 4 రోజులు 3 రోజులు జరిగింది. వారం రోజులు అలాగే ధ్యానం చేయిస్తూ ఉన్నాం. పొద్దున సాయంత్రం ధ్యానం చేసేవాళ్ళం. అందరిని కూర్చోబెట్టేవాడిని, నా భార్యను కూడా. నా స్నేహితులు అనుకోకుండా ఏలూరు నుంచి రావటం, ఒకసారి మనం బయటకు వెళ్దాం రా అని నన్ను తీసుకెళ్ళటం. అక్కడి నుంచి ఏంట్రా ఎక్కడికైనా సరదాగా వెళ్దాం అంటే, కాదని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఏంటి హాస్పిటల్‌కి తీసుకెళ్ళారంటే, అంటే నాకు అప్పటికే 12 ఏళ్ళు అయింది ఆపరేషన్ అయ్యి, పిల్లలు బర్త్ కంట్రోల్ ఆపరేషన్. నేను మా స్నేహితుడు ఏమన్నాడంటే, నేను నిన్నే తెలిసింది నాకు, ఎవరో ఏలూరులో ఒక ఆయన చెప్పారు, ఒక డాక్టర్ గారికి కార్‌లో వెళ్తా ఉంటే ఇద్దరు పిల్లలు వెనకాల కూర్చున్నారంట, ఆయన మదర్ వెనక కూర్చున్నారంట ఇద్దరు. వాళ్ళిద్దరు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పిల్లలు పోయారు. ఆయన ఇలా రీఆపరేషన్ చేయించుకుంటే ఒక పాప పుట్టిందంట. నువ్వు మళ్ళీ నీకు అందుకని రీఆపరేషన్ చేయించుకోరా అని చెప్పి నాకు ఏదో వచ్చింది. వెంటనే నేను ఏంటిరా నాకు తెలిసిందని చెప్పి గబగబా బయలుదేరి రావటం. నేను బుద్ధి ఏంట్రా నాకు జరిగి 20 రోజులు కూడా అవ్వలేదు. 22వ రోజు ఆ రోజు. అంటే కాదని చెప్పడం. నాకు వద్దు ఇదేంట్రా అంటే, అప్పుడు కాదు హాస్పిటల్‌లో నేను ఆల్రెడీ కార్డ్ రూ. 1000 కార్డ్ రాయించాం, తప్పదు అని బలవంతంగా నన్ను తీసుకెళ్ళటం, ఆ డాక్టర్‌ని కలవటం. ఇంటికాడ ఎవరికీ తెలీదు. ఆ డాక్టర్ గారేమో ఏంటి జరిగిందంటే, ఇలా డాక్టర్ చదివి అబ్బాయి డాక్టర్‌కి వెళ్తున్నాడు, 20 రోజులు ఇలా జరిగి పోయాడండి అని చెప్పడం. వెంటనే ఆయన సరే నేను చూస్తాను మరి అని చెప్పటం. తర్వాత రోజున రమ్మంటం. విచిత్రం చూడండి, 24 రోజులకి 25 రోజులకి ఆపరేషన్ ఆయన చేయటం, ఆయన సక్సెస్ అవ్వటం అని అక్కడతో ఆ పార్ట్ అయిపోయింది. మేము అక్కడి నుంచి భీమవరానికి వచ్చేసాం. ఆధ్యాత్మిక జీవితం 1 మంత్‌కి స్టార్ట్ అయింది. అవ్వటం, ఈ దుర్గారాణి గారు నా దగ్గరికి రావటం, ధ్యానంలోకి నన్ను ఎక్కువగా ప్రవేశపెట్టడం. నన్ను అక్కడి నుంచి అక్కడ ప్రకృతి వ్యాలీలో ఇలా కార్యక్రమం జరుగుతుంది, మరి మీరందరూ తప్పకుండా రండి, నువ్వు కూడా రా, నీ మిసెస్‌ని తీసుకుని అంటాం. వెళ్ళాం. వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడికి జగపతిరాజు గారు, డాక్టర్ జగపతిరాజు గారు అందరూ ఉన్నారు. పత్రి సార్ కూడా వచ్చారు. సార్ అక్కడ నేను చూశాను సార్‌ని. చూశాను కానీ దగ్గరికి వెళ్ళలేదు. సెకండ్ కూడా ఇవ్వలేదు నేను. ఆయన అలా చూశాను. ఆయన అలాగా మామూలుగా చూశారు. నేను దూరంగా ఉన్నాను. ఆయన తర్వాత ఆ రోజు కార్యక్రమం జరిగింది. ఆ రోజు వెళ్ళిపోయారు సారు. తర్వాత రోజున క్లాస్ జరిగింది అక్కడ. అక్కడే నా జీవితం స్టార్ట్ అవ్వడానికి కారణం, అక్కడే మీకు పాయింట్ చెప్దామనే. జగపతిరాజు గారు క్లాస్ చెప్తున్నారు. ఏమని చెప్పారంటే, ఈ జీవులన్నీ ఎంత దారుణంగా హింసిస్తున్నారు, చంపేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, ఆవుల్ని ఆటిల్ని ఎక్కించుకు తీసుకెళ్తున్నారు, మేకలు కూడా
మే అని కేకలు పెడతాను, రక్షించండి రక్షించండి అని. ఎలాగ నా పరిస్థితి, అన్నిటిని ఇంత చేయలేకపోతున్నానని చెప్పి నేను బాధపడతా ఉంటే అందరినీ ఎలా ఆపగలదని బాధపడుతుంటే ఒక స్వామీజీ గారు ఆయనకి కనిపించారండి. మామూలుగా కనిపించిన స్వామీజీ మామూలు ఒక ఆయన, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఒక కథ చెప్పారంట ఆయన జగపతి గారికి. ఏం కదంటే, ఒక అడవంతా అంటుకుపోతుంది, అడవంతా అంటుకుపోతా ఉంటే ఒక పిచ్చుక చిన్న పిచ్చుక వెళ్ళి ముక్కుని నీళ్లు ఎక్కడో ఉంటే ముక్కుని నీళ్లు పట్టుకొచ్చి ఆర్పుతున్నాను. మళ్ళీ వెళ్ళి ముక్కుని నీళ్లు పట్టుకొచ్చి మళ్ళీ ఆర్పుతున్నాను. మిగిలిన జంతువులన్నీ అన్నాయంట, పిచ్చదానా నువ్వు ఈ ముక్కును నీళ్లు పట్టుకొచ్చి నువ్వు ఆర్పితే అడవి అంతా ఆరుతుందా అని చెప్పి అంటే, అప్పుడు ఆ పిచ్చుక అన్నాడు, ఏమో నాకు తెలీదు, నేను చేయవలసింది నా పని నేను చేస్తాను, నా ధర్మం నేను చేస్తాను అంతే అని చెప్పి ఆ పిచ్చుక అన్నది. అంటే వెంటనే ఆయనకు అర్థమైంది, ఓహో మన ధర్మం అయ్యో ఇలా జరుగుతుంది, అలా అందరూ ఆపట్లేదు కదా, నీ ధర్మం నువ్వు చెయ్యి, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి అంతే, దేనికి కంగారు పడకు అని చెప్పి ఆ స్వామీజీ చెప్పడంటే వెంటనే అక్కడ మెడిటేషన్ లో కూర్చున్నాను నేను. ఒక్కసారి గుండెల్లో నాకు కొట్టింది. ఇంతకీ ఏంటంటే పత్రిక అప్పటికి నేను మాంసాహారం, అప్పుడు వెంటనే కొట్టి, ఓహో ఏంటి అసలు నేను ఎంత తప్పు చేశాను. ధ్యానంలో కూర్చొని ఒక్కసారి గుండెల్లో నాకు ఆ మాటకి అంటే, నేను అంతకుముందు మా అబ్బాయి ఆడ వచ్చేవాడు కాదు, చికెన్ తినేవాడు, నేను వెళ్ళేవాడు, రెండు సార్లు అని చెప్పేసి నాకు గబగబా కోడిని తీసుకొచ్చి వేడి నీళ్ళు ముంచేసేవాడు నా ఎదురుకుండా, వేడి నీళ్ళు. అవన్నీ గుర్తొచ్చి, అబ్బా కొడుకు ఒకటి కోడి ఒకటేనా, కొడుకు ఒకటి కోడి ఒకటి కాదు కదా, అయ్యో ఎంత తెలియలేదు నాకు. పోతే పోయాడు కొడుకు. కొన్ని వందల కోళ్ళు బతుకుతాయి మనం మానేస్తే. ఈ రోజు నుంచి మానటమే కాదు, ఉద్యమంలో అందరికీ చెప్పాలి మనం అని ఒక్కసారి అనుకుని వెంటనే వెళ్ళి నేను మైక్ తీసుకుని మాట్లాడాను. అక్కడే ఒక 2000 మంది ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జీవితం నాది. నేను సపోర్ట్ చేస్తాను సార్ అన్నాను. అక్కడ అనటం, నేను భీమవరం రావటం, 2010 అమరావతి ధ్యాన మహాచక్ర యజ్ఞానికి వెళ్ళాను. నా జీవితం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళటం, పత్రి సార్ నేను అక్కడ కలవటం, పత్రి సార్ దగ్గర ఎవరు వెళ్ళకుండా తిడుతున్నారు, సార్ నేను అందరూ భయపడుతున్నారు, కొంచెం అందరూ జనం ఉన్నారు అక్కడ. మా అక్కగారు కూడా వచ్చారు. నేను అదే ఏంటి విచిత్రం, అందరూ అక్కడ బ్యాగులు అలా పడేస్తున్నారు, ఎలా గుట్ల కింద పడేస్తున్నారు బ్యాగులు. ఎవ్వరు మరి వాటిని దాని గురించి ఎవ్వరూ భయపడలేదు, వాళ్ళు పట్టుకుపోతారు. ఏంటి ఇది ఆశ్చర్యం, నాకు కొత్తగా చూశాను, కొత్త లోకం, ఏంటి ఈ లోకం అలా ఆశ్చర్యపడ్డాం. మా సిస్టర్ నేను కూడా చూసి, మా మిస్సెస్ కూడా ఉంది, మా భార్య, నేను, మా అక్కగారు అంటే ఈ ఉండగా ఈలోగా భోజనాలు పెడుతుంటే మా అక్కగారు పర్సు పడిపోయింది. ఆ పర్సులో సెల్లో డబ్బులు ఉన్నాయి, పడిపోయింది వర్మ అంది. అయ్యో అలాగా అన్నాను. ఒక 2 నిమిషాలకు ఎవరో తీసి పర్సు ఎవరిదండి అన్నారు. ఏంటి ఈ లోకం, బయట లోకం ఎలా ఉంటుంది, ఏంటి ఈ ఆధ్యాత్మిక ధ్యానం చేసే వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక ఆశ్చర్యానికి గురై నేను చాలా విచిత్రంగా ఉంది అని అనుకున్నాను. ఈలోగా సార్ అటు వస్తా ఉంటే సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. వద్దన్నారు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు. సార్ ఇన్ని వేల మందిలో దగ్గర 10,000 మంది ఉంటారు, 15,000 మంది, ఇన్ని వేల మందిలో నేను గొప్పని సార్ అన్నా. ఏంట్రా నీ గొప్ప అన్నా. సార్ నాకు ఒక్కగానొక్క కొడుకు సార్, 2వ నెల నాకు జరిగి ఒక్కగానొక్క కొడుకు ఇలా జరిగి ఇలా పోయాడు సార్. అన్నీ ఉన్నాయి సార్, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అయోమయ పరిస్థితిలో ఉండగా ఇక్కడికి వచ్చేసాను సార్, ధ్యానంలోకి వచ్చాను సార్, అద్భుతంగా ఉంది సార్ ఇది అన్నాను. నువ్వు గొప్పరా, ఒప్పుకున్నాను రా, నువ్వు నిజంగా గ్రేటే, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో నేను స్టేజ్ మీద కేకెత్తాను అన్నారు. నేను వెళ్ళలేదు. తర్వాత ఒక 3 రోజులు 4 రోజులకి మళ్ళీ సారే, నేను 2ంటికి తిరిగి వస్తున్నాను, అక్కడే అమరావతి వచ్చారు, ఏంట్రా భోంచేసేవా అన్నారు.
నేను చేయలేదు. ఉండేది కదండి ఇంకా లేదు సార్, ఇప్పుడే స్కూల్ అక్కడ మేము ఉన్న చోట స్కూల్ ఏదో ఉంది సార్, స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పి వస్తున్నాను సార్ నేను అన్నా. వెరీ గుడ్ రా నువ్వు అని కొట్టేది ఇలాగా. అప్పుడే స్టార్ట్ చేసాం అన్నమాట ధ్యానం చెప్పడం. అప్పుడు వస్తా ఉండగా సరే అక్కడి నుంచి 27వ తారీఖున ఎప్పుడో నన్ను కేకేశారు అందరు జనం నుంచి పైకి. ఆ అనుభవం చెప్పించారు. చెప్పించి నాకు అక్కడ సన్మానం అన్ని చేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను కూడా నా చేత మాట్లాడించారు. నేను చెప్పాను అప్పుడు. నేను అప్పుడు కవితలు రాసేవాడిని. ఏమన్నానంటే సుభాషు పత్రిక అంటే సుఖంగా, భారం లేకుండా, శోకం లేకుండా, పవిత్రంగా త్రికరణ సిద్ధితో జీవించమని చెప్పడానికి వచ్చిన మహానుభావుడు ఈయన అని చెప్పి నేను కవితని చెప్పడం. ఆయన ఇలాగ వద్దు అని అనటం. అయిన తర్వాత మేము వచ్చాం. ఇంకా అక్కడి నుంచి జీవితం స్టార్ట్. ఇంకా నాకు చూసుకోండి, ఇంటికి వచ్చాను. ఎంపలో అక్కడ పిరమిడ్ ఏదో కడుతున్నారు. నేను షూ వేసుకుని ఇంకా అన్ని వదిలేశాను. ఇంటింటికి తిరగటం, పాంప్లెట్లు పంచిపెట్టడం, శాఖాహార పుస్తకాలు పంచిపెట్టడం. అప్పుడు నా భార్య అందరూ నన్ను వదిలేసి 3వ నెల నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా మీరు, నేను ఒక్కదాన్ని, నేనేం చేయలేను, వస్తే నువ్వు కూడా వచ్చేయి, గొప్ప ఆనందమైన జీవితం దొరికింది నాకు అని చెప్పి అనటం. నేను కూడా వస్తానని ఆ కారులో అలా కూర్చుని భార్య మరి కడుపు కోత, తల్లికి బిడ్డ బాధ ఎంత ఉంటుంది, గర్భశోకం అలా కూర్చుని ఉండేది. నేను మాత్రం పరిగెడతా, ఇంటింటికి పాంప్లెట్లు పంచి పెడతా, అన్ని తిరుగుతా ఉన్నాను ఎంప పిరమిడ్ ఓపెనింగ్. ఇదే పనిలో ఉన్నాను నేను. నాకు ఇదే ఆనందం తప్ప నాకు ఏమీ లేదు మరి అని చెప్పాను. అలా తిరుగుతూ ఉండగా సరే పత్రి సార్ అక్కడ కూడా వచ్చారు. జరిగిన 3వ నెల ఇది అయిన తర్వాత ఒక 15 రోజులకి అనుకోకుండా నాకు నిడదవోలు రావడం. పత్రి సార్ అక్కడికి వస్తే నేను అనుకోకుండా కారు, ఒక ఆయన కొత్తగా కారు కొన్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను ఆ కారులో. ఆ పత్రి సార్ నా కారు ఎక్కించమని, చిన్నదే ఆల్టో కారు, ఆయన రాఘవరావు కొత్తగా కొనుక్కున్నారంటున్న కారు, ఆయన కారు మీరు ఎక్కాలి సార్ అంటే నిడదవోలులో కారు ఎక్కారైనా, వెనకాల ఇన్నోవాలు ఫాలో అవుతున్నాయి, నేను డ్రైవ్ చేస్తాను. వస్తా ఉంటే నిడదవోలు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రైల్వే గేట్ పడిపోయింది. అక్కడే నా జీవితం, అక్కడ ఇది అందరూ జాగ్రత్తగానండి మీరు అయిపోయింది. అక్కడే నన్ను కూర్చుని ఉండగా కారు గేటు పడితే వెనకాల ఒక ఆయన అండ్లూరు వెంకటేశ్వర ఎవరో కూర్చుని అయ్యో అన్నారు. అయ్యో అంటే తిట్టారు, మామూలుగా తిట్టారు. అయ్యో ఏంట్రా, అప్పుడు ఏమైంది, నువ్వు చచ్చిపోయావా, నువ్వేమన్నా ప్రాణం మీదకి వచ్చిందా, గేటు పడితే అయ్యో అని ఎందుకు అన్నాను అని చెప్పి తిట్టడం. అప్పుడు సార్ నన్ను అలా చూసి ఏమయ్యా నాకు గోలీ సోడా ఇప్పించమన్నారు. సోడాలు అమ్ముతున్నారు, సోడా, గోలీ సోడా అంటే నేను సార్ అలాగే సార్ అని చెప్పి తీస్తే ఆ డోరు గ్లాస్ దింపితే అప్పుడు ఏమన్నారంటే నిమిషోడా ఉందన్నాడు. సార్ తీసుకో అన్నారు. తాగారు, సోడా తాగారు హాయిగా, బాగుందయ్యా సోడా అన్నారు. తాగిన తర్వాత నా వంక చూశారు. నేను ఇలా స్టీరింగ్ పట్టుకుని ఉన్నాను. స్టీరింగ్ చూసి ఏమో ఇంకేంటి విషయాలు, ఇంకేముంటాయా అన్నారు. అప్పుడు ఆ స్టీరింగ్ వదిలేసి సార్ నాకు కొడుకున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు లేదు సార్ ఆనందం, ఇప్పుడు ఆనందమే ఆనందం సార్ ఈ జీవితం నాకు అని అన్నాను. వెంటనే నా నెత్తి మీద చేయి పెట్టారు. చేయి పెట్టి ఇలా పావారు. ఇలా పావితే నా కళ్ళు పెట్టి చూశారు. ఇలా చాలాసేపు ఇలా రబ్ చేశారు. వచ్చే తలంతా ఒక ఎనర్జీ నాకు ఇలా ఏదో వెళ్ళినట్టు, ఒక శక్తి నాకు అలా జరిగినట్టు అనిపించింది. అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రావటం, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. వ్యవహారం వచ్చేటప్పటికి ఆ భార్యను కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఇంటికాడ ఉన్న భార్య నన్ను వర్మ రా అని భోజనం తిను అని చెప్పి భోజనం పెట్టారు. తర్వాత వచ్చిన తర్వాత నా భార్యను చూపిస్తే నా భుజం మీద చేసి కళ్ళలో పెట్టి చూశారు. చూడటం అయిన తర్వాత కరెక్ట్గా 3 నెలలకి 2 నెలలకి అనుకుంటా, 2 months 3 months ఆ ప్రయత్నం మేము చేసాం. మరి డాక్టర్స్ చెప్పారు, హాస్పిటల్కి వెళ్తే మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావటం జరిగింది, గర్భవతి అయింది. అయిన తర్వాత నాకు ఆనందం అంటే ఒకటే నాకు తెలిసి మెరాకిల్. నేను పత్రి సార్కే చెప్పాలి, నా తల్లిదండ్రులకు చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడు చెప్పకుండా ఆయన చూస్తాను విచిత్రం ఏంటంటే మనం ఎదురు చూస్తే అదే జరుగుతుంది అన్నట్టు ఒక వారం రోజులకు అనుకోకుండా భీమవరం తటవర్తి రాఘవరావు 3 days క్లాస్ కాడికి రావటం జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళాను.
ఆయన మన కర్నూలు రెడ్డి గారు కూడా వచ్చారు అక్కడికి. సరే వెళ్తే అక్కడ అప్పటికి ఇంకా ఐదు ఐదు నెలలు ఐదు నెలలు 5 నెలలు ఉంది. ఎక్కడ ధ్యాన మహాచక్రం సింహాచలం, ఎక్కడది మన వైజాగ్ సింహాచలం దగ్గర 2011 అక్కడికి నేను దాని గురించి అన్ని గురించి కూడా మాట్లాడటానికి మామూలుగా వచ్చారు. అప్పుడు నేను కలవటం, అప్పుడు సార్కి ముందు అలా తిరిగాను. సార్కి నేను చెప్పడం జరిగింది. సార్ ఇలాగ జరిగింది సార్ అని. అప్పుడు ఇలా కొట్టి ప్రొసీడర్ అన్నారు. సార్ నేను అక్కడికి వెళ్ళిపోతాను సార్, వైజాగ్ ఆ కార్యక్రమం చూస్తానన్నాను. సరే వెళ్ళిపోరా అన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయాను. మా భార్యను తీసుకుని అక్కడ హౌస్ తీసుకుని ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ చూసేవాడిని సింహాచలం అయ్యి. అప్పుడు అక్కడికి 2010 నా జీవితం చూడండి, అమరావతిలో అతి దారుణ పరిస్థితిగా అడుగుపెట్టిన నేను 2011 సింహాచల మహాక్షేత్రానికి వెళ్ళేటప్పటికి నా భార్యకి 8వ నెల నిండింది. నేను అక్కడికి తీసుకెళ్ళాను, సార్కి చూపించాను, ఇలా పైకి అన్నారు. అప్పుడు అయిన తర్వాత అక్కడ అయింది, బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమాలన్నీ. అది అయిన 10 రోజులకి 12 రోజులకి నా భార్యకి అనుకోకుండా కొంచెం తేడా వచ్చింది. నేనేం భయపడలేదు. అప్పుడు తర్వాత హాస్పిటల్లో పెట్టడం, అప్పుడు వాళ్ళ నర్సు వచ్చి నాకు చెప్పడం, మీకు అబ్బాయి పుట్టాడని చెప్పడం జరిగింది. మళ్ళీ అబ్బాయి పుట్టడం జరిగింది. అయితే నా తర్వాత వెంటనే ఒక సంవత్సరంన్నరకి నేను మళ్ళీ వ్యవహారం కూడా రావడం జరిగింది. వస్తే అక్కడికి మా మా రిలేటివ్, మా కోడళ్ళు గారి అమ్మాయి ఏదో మామూలుగా పని మీద వచ్చింది. అక్కడ వచ్చి సంవత్సరం దాటిన తర్వాత అప్పటికి 2 ఏళ్ళు అయింది నేను ధ్యానంలోకి వచ్చి అక్కడ ఏదో కూర్చుని ఏదో పట్టుకొచ్చింది, గిఫ్ట్ పట్టుకొచ్చింది మా అబ్బాయికి. అది ఏదో గెట్టేస్తా ఉంటే దాని పర్సులో ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు పోయారు, వాళ్ళ అమ్మ ఫోటో ఉండి ఆ పక్కన అబ్బాయి ఫోటో ఉంటే, ఈ అబ్బాయి వాసు కదా, అక్కడ ఉంటున్నాడు కదా, ఎక్కడ మన హైదరాబాద్ లోని అన్నాను. అప్పుడు అది అందే, చిన్నాన్న మీరు ఒకసారి కళ్ళు చూపించుకోండి అంది. మళ్ళీ ఇదేంటమ్మా అని చెప్పి తీసుకుని నేను చూడటం జరిగింది. చూస్తే మళ్ళీ అందే, ఓహో మీ ఆయన చిన్నప్పుడు ఫోటోవా, మీ హస్బెండ్ చిన్నప్పుడు ఫోటోవా అన్నాను. మీ కళ్ళు ఆపరేషన్ చేయించుకోండి అంది. ఏంటని చూస్తే ఇలా కళ్ళు మూసుకుని ఇలా చూసి అక్కడ పెట్టి ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాను. నేను ఆనందపడాలా, అది బాధపడాలి. ఏంటంటే అది ముందు మా అబ్బాయి 16 సంవత్సరాలు పెంచుకున్న అబ్బాయి ఉన్నాడు కదా, వాడు 1 నెల ముందు తీయించుకున్న ఫోటో అది. ఆ ఫోటో తీసాను మైండ్ నుంచి. అప్పుడు అందే, నేను అన్నానమ్మా చూసావా ధ్యానం అంటే జీవితం చూసావా అని అడిగాను. ఒకసారి దండం పెట్టేసింది చేతులు. నేను కూడా ధ్యానం చేస్తాను చిన్నాన్న, మీకు ఎంత ప్రాణంగా చూసేవారు, మీకు కూడానే మీ చేసుకుని ఉండేవాడు, వాడిని 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, మర్చిపోయారు మీరు అన్నప్పుడే, ఆ ఫోటో మర్చిపోయారు మీరు, ఆడప్పుడు నెల ముందు తీయించుకున్న ఫోటో అది అని చెప్పి అంది. అదేనమ్మా ధ్యానం అంటే, మరి గొప్పదే ఇందులోని అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడి నుంచి జీవితం టూ మినిట్స్ మాస్టర్, సార్ డిస్కనెక్ట్ అయ్యారు. ఓకే సార్.
లేవాలా? ఒక్క నిమిషం మాస్టర్, సార్ డిస్కనెక్ట్ అయ్యారు, వస్తున్నారు మళ్ళీ క్లాస్లోకి. ఊరికేంది బుక్స్ ఇటు పట్టేసి. సార్ వర్మ సార్. సార్ వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. ఓకే, అయిపోయిందండి. స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అది అక్కడి నుంచి నా జీవితం, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే, ఆయన తర్వాత ఆయన కూడా తిరగటం, ఇదే జీవితం, ధ్యానం జీవితంలోనే నేను ఉంటూ, మరి ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, అయ్యో అంతకు ముందు నాకు అలాగ జరిగి ఉండకపోతే, మా అబ్బాయికి అలా జరిగి ఉండకపోతే నా జీవితం ఏమైపోను అంటే, నేను అప్పుడు దాకా బతికేవాడిని, ఇప్పుడు జీవించడం మొదలు పెట్టాం. ఎంత మంచి జరిగింది అప్పుడు నాకు, వాడికి అలా జరగడం నాకు ఎంత మంచి జరిగింది. నేను అదే చెప్పాను ప్రతిసారి మీటింగ్, వాడే నాకు గురువుగా వచ్చి ఈ గురువు దగ్గరికి పంపాడు, వాడే నాకు గురువుగా వచ్చి ఈ గురువు దగ్గరికి పంపాడు నా తల్లిదండ్రులిద్దరినే అని చెప్పి నేను ప్రతి క్లాస్లోనే అక్కడ కూడా చెప్పడం జరిగేది. మరి నిజంగా ఈ రోజున మరి ఎంత గొప్ప ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను నేను. సరే మాస్టర్స్, మరి ఈ రోజున నా అనుభవం అది అయితే ఏంటంటే, మరి ఇంకా తప్పదు, చెప్పుకోవాల్సి వచ్చింది, టైం లేదు. అయినా సరే, ఇంకా 10 minutes మనం చెప్పుకుందాం. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, పత్రి సారు ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, అసలు మనం అంతకు ముందు, ఇందాక సార్ కూడా చెప్పారు శివ గారు, మనం ఈ మానవ జీవితంలో అందరం ఇంచుమించు ఎక్కువ శాతం ఏం చేస్తామంటే, మనం ఎంతసేపు అన్నిటి మీద ఆధారపడటం, లేకపోతే ఒక దేవుడి మీద ఆధారపడటం, లేకపోతే ఇంకో పక్కోడి మీద ఆధారపడటం, లేకపోతే ఒక స్వామీజీ మీద ఆధారపడటం, ఇలాగ ఆధారపడటమే, ఏదో కావాలన్న తప్పు అన్నిటి మీద ఆధారపడుతూ తిరిగి వాళ్ళం. ఈ ప్రపంచంలో నాకు తెలిసింది, నా అనుభవంగా చెప్తున్నాను, మొట్టమొదటగా అందరూ దాని మీద ఆధారపడాలి, దీని మీద ఆధారపడాలని అందరూ చెప్పేవాళ్ళే. కానీ నీ మీద నువ్వు ఆధారపడని చెప్పిన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే. నీ మీద నువ్వు ఆధారపడు, అంతా నువ్వే, నీలోనే అంతా ఉంది. నువ్వు మామూలుడు అనుకున్నావా? నువ్వు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నిన్ను నువ్వు చెక్ చేసుకో, అంతా నీలోనే ఉంది అని చెప్పిన మహానుభావుడు, మనకు తెలియజేసిన మహానుభావుడు ఆ మహానుభావుడు. ఎందుకంటే మన కాన్సెప్ట్, మన స్వీయ ప్రేమ మన మీద ఒక్కటే గుర్తుంచుకోండి మాస్టర్స్. ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో నాకు ఈ అనుభవం, ఆధ్యాత్మిక అనుభవం పత్రిసార్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, మన గురించి మనకి తెలియనంత సేపు, మనల్ని మనం పోనేంత సేపు, మనల్ని మనం ప్రేమించుకోలేదనుకున్న అన్నంతసేపు మన ఈ ప్రపంచం మనకు అర్థం అవుతుంది. మనం పరిపూర్ణంగా మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఎదుటి వాళ్ళని ప్రేమించగలం.
ఎందుకంటే మనం అసలు ఈ జన్మ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప జన్మ, దాని గురించి అసలు మనకు అవగాహన లేదు. ఎందుకంటే మన మీద మనకు ప్రేమ, మన గురించి మనం తెలుసుకోవాలన్నా ధ్యానం చేయవలసిందే. ఎవడైనా సరే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ధ్యానం చేయిందే ఎవ్వరికీ ఆడి గురించి తెలియదు, ఆడి జీవితం, ఆడి జన్మ ఏంటో తెలియదు. మనకి గొప్ప బహుమానంగా ఇచ్చిన మన జన్మ గురించి ఈ ప్రకృతి మనకి జన్మ ఇచ్చింది. మనం ఎంతసేపు కూడా అందరూ కూడా ఎక్కువ శాతం బయట, ఇందాక సార్ అన్నారు, బయటోళ్ళని ప్రేమించం మనం. ధ్యానంలో రాకముందు మేము వాళ్ళని బయటోళ్ళు ప్రేమించు అనుకున్న ఉట్టిదే అది. అది కూడా స్వార్థం, మనల్ని మంచోళ్ళు అనుకోవాలనేది స్వార్థం తప్ప ఎక్కడ నాకు నా అనుభవం చెప్తున్నాను, నటన నటించేవాళ్ళు. ఏ జీవుల మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, అంతా నటనే. ఎంతసేపు కంపేర్, ఈ మొత్తం ఈ సృష్టి అంతా కూడా నేను నా అనుభవం ప్రకారం కంపేర్ చేసుకుంటూ జీవిస్తుందే తప్ప ఎంతసేపు పక్కోడిని వాడు నాకు ఎలా ఉన్నాడు వాడు. అందుకే పత్రి సార్ క్లియర్ కట్ గా చెప్తారు, మనిషికి దుఃఖం ఎప్పుడు వస్తుందంటే, దుఃఖానికి కారణం కూడా ఆయన మహానుభావుడు చెప్పాడు. దుఃఖానికి కారణం నీ లోపల దురాశ. దురాశ లోపల ఉంటుంది, దుఃఖం బయట ఉంటుంది అంటాడు ఆయన. దురాశ ఎందుకు వస్తుందంటే, అసలు మన మీద మనకు ప్రేమను మనం పెంచుకుంటే దురాశ కూడా రాదు. ఎంతసేపు మన గురించి ఎప్పుడూ ఆలోచించం మనం. మన గురించి ఈ మానవ జన్మ గొప్ప జన్మ. శంకరాచార్యులు చెప్పాడు, అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ రావటం దుర్లభం, గొప్ప జన్మ అని అంటాం. మన జన్మ ఎందుకు వచ్చింది, మనకి ఎంత గొప్ప విషయం ప్రకృతి ఏం చేసింది, అన్ని జీవుల్లోని మన పరిపూర్ణ స్థితికి ఒక మానవ జన్మనిచ్చింది. మనం ఇచ్చినప్పుడు దాని సార్థకం ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ జన్మని, ఈ జన్మని మనం ప్రకృతికి విరుద్ధంగా జరిగే దాన్ని అరికట్టాలి. ప్రకృతి అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రకృతికి మనకి ఇచ్చిన జన్మ గురించి మనం తెలుసుకోవాలి. కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఏమైందంటే తారతమ్యాలు. ఎంతసేపు కూడా మనకన్నా తక్కువ వాళ్ళని, మనకన్నా బలహీనల్ని అనకతొక్కాలనే దాని మీద బతికేవాళ్ళం మనం. అంటే బలహీన జంతువులనైనా సరే, ఎన్నింటినైనా, ఎవరినైనా సరే, మనకన్నా లేనోళ్ళని ముందు జంతువులను స్టార్ట్, వాటిని హింసించడం, తర్వాత మనకన్నా లేనోళ్ళని, మనకన్నా తక్కువ వాళ్ళని. ఈ తక్కువ ఎక్కువ అనే భేదం ఎందుకంటే, నేను ఏదొకటే, అసలు నీ జన్మ గురించి, నీకు ఈ అద్భుతమైన జన్మ ప్రకృతిలో మనకు వచ్చిన ఈ జన్మ గురించి ఎప్పుడు మనకు అవగాహన లేదు. పత్రి సారు, నా అనుభవంగా చెప్తున్నాను, పత్రి సారు ఈ భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత మేల్కొల్పాడు. ఎలాగంటే అవగాహన కలగజేసాడు మహానుభావుడు. ఆయన అదే చెప్పేవాడు, ఆధ్యాత్మికత ప్రయాణం అంటే ఒకటే గుర్తుంచుకోండిరా, అవగాహన ప్రయాణమే ఆధ్యాత్మికత ప్రయాణం. ఏ రోజుకు ఆ రోజు అవగాహన చేసుకోవాలి, ప్రతి దాన్ని అవగాహన చేసుకోవాలి. అది తప్ప ఇంకొకటి లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినా, జీసస్ చెప్పినా, ఇదంతా నిన్ను నువ్వు పెంచుకోవాలి. ఇప్పుడు మహావతార బాబాజీ ఆయన ఎప్పటి నుంచో ధ్యానం మనం చేస్తున్నారు. కారణం ఏంటంటే స్థితి. ఇవాళ శివుడు ధ్యానం ఎప్పుడు చేస్తున్నాడు నిరంతరం అంటే పరిపూర్ణ స్థితిని పెంచుకుంటాం మనం. అంటే మనం ఇంకా ఇంకా ఏం పెంచుకోవాలి, ఇంకా ఏ స్థితికి వెళ్ళాలి అంటే అవగాహన పెంచుకుంటామే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ కిందకి స్థితి దిగిపోయి మనల్ని మనం ప్రేమించుకుంటాం మానేసి, ఇచ్చిన ఈ జన్మకి కృతజ్ఞత లేకుండా, ఎప్పుడైతే మన సొంతంగా స్వీయంగా మనకిచ్చిన ఈ జన్మకి ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి ప్రకృతి ఎన్నో ఇచ్చింది, ఈ సృష్టిలో ఎన్నో అందాలను ఇచ్చింది.
మనం చూడం. ఎందుకు చూడలేమంటే మన ఆలోచన వేరేగా ఉంటుంది. మా పత్రి సార్ క్లియర్గా చెప్తారు, మన దృష్టిని బట్టే మన సృష్టి ఉంటుందంత అంటాడు ఆయన. కానీ మనం చూడం, మన దృష్టి వేరేగా ఉంటుంది. అందుకే సృష్టి కూడా ఆటోమేటిక్గా వేరే కనిపిస్తుంది. ఈ ఈ భూమి మీద అందుకేనే ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది. ఆ జపాన్లో అదే చెప్పారు, ఇదివరకు ఎప్పుడు ఓషో బుక్ లో రాశారు. ఇలా గోడ మీద ఇలాగా పెయింట్ కొడతారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒకడికి ఒకలా కనిపిస్తుంది, ఒకలా కనిపిస్తుంది అంట వాడి మనసును బట్టి. అలాగే ఈ మన అద్భుతమైన మానవ జీవితం మనకి ఆ ప్రకృతి దయచేసిన ఈ జీవితాన్ని దానికి ఒక సార్థకం చేసుకోలేకుండా ఉంటున్నాం. ఎందుకంటే భగవద్గీతలో 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కూడా చెప్తాడు కృష్ణుడు, అనన్య చింతాయంతో ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం అంటాడు. వీళ్ళందరూ అనుకుంటారు, అందులో క్లియర్ కట్ గా మీరు ఆ గీతా మకరందంలో బాగా రాశారు. దాని గురించి మీరు మాస్టర్స్ మీరు చదవండి. అంటే ఏమంటే ఎవరైతే అనన్య చింతలు అంటే అన్ని రకాల అన్ని వదులుకుని ఉపాసితే ఎడతగక ధ్యానం చేస్తాడో వాడి యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానని అందరూ అనుకున్నారు. కృష్ణుడు కాదు చూసుకునేది, నీలో ఉన్న ఆత్మ నువ్వే చూసుకుంటావు. నీ లోపల ఉన్న ఆత్మే చూసుకుంటుంది. నువ్వంటే శరీరం కాదు. అంటే నీ ఆత్మే యోగక్షేమాలు చూసుకుంటుంది. ఏంటి? నువ్వు ధ్యానం చేస్తే. చూడండి ఆ శ్లోకానికి ఎంత అద్భుతంగా రాశారు అందులో క్లియర్ కట్గా. ఉపాసితే అంటే అంటే ఎప్పుడు ఎడతెగక ధ్యానం చేస్తే నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానంటే వేరే లేదు, వేరే ఉండదు. అంతా మనకే ఇవ్వబడింది ప్రకృతి, మన గొప్ప జన్మనే మనకే. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే చాలా చాలా దుర్బలంగా చేసుకుని ఎంతసేపు ఇందాక సార్ చెప్పారు శివగారు, పక్కోళ్ళు ఆ పక్క ఈ పక్క ఆ పక్కోళ్ళ మీద కంపేర్ చేసుకుంటూ ఆయన ఎందుకంటే పాజిటివ్గా అన్నారు, ప్రేమిస్తున్నాం మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు. కాదు, ప్రేమిస్తున్నావా తెలుసుకోండి. పత్రి సారు మన మధ్యకి రాకముందు ఎవరైనా ఈ ప్రేమ అంటే మనకు ఎవరికైనా తెలుసా? ప్రేమించడం తెలుసా? మన పిల్లల్ని మనం ప్రేమించుకుంటాం కాదు, అది కాదు. మనకు కావాల్సిన వాళ్ళని మనకి ఇష్టమైన వాళ్ళు ప్రేమించడం అది కాదు. అదే చెప్తాడు సార్ ఎవరో ఒక పాట పాడాడు, అమ్మ గురించి పాట పాడాడు. అందుకే నాకు ఆశ్చర్యం, నాకు అదే ఎప్పటికీ మర్చిపోలేను. అతను మాంసాహారి, అందరిని పిల్లలందరికీ పక్కోళ్ళు కూడా పెడతా ఉంటాడు. కానీ పాట ఏం పాడి, అమ్మ కన్నా మించింది లేదు, అమ్మ మనసు వెన్న అని పాట పాడాడు. అందరికీ మాకు అప్పుడు నాకు జరిగిన ఒక 2 నెలలకు అప్పుడు అలా నీళ్ళు వచ్చినాయి మా భార్యకి అందరికి. అప్పుడు పత్రి సార్ కేకేసాడు అతను, ఏమయ్యా మరి మాంసాహారం మరి మానమని చెప్పవే పాట పాడావు అన్నాడు. అయ్యి బాబోయ్ నీకు ఎలా తెలిసింది అనుకున్నాను. అప్పుడు ఆయన చెప్తారు పత్రి సార్, అంతే అమ్మ కన్న తల్లి పిల్లల్ని చూసుకుంటే సరిపోదు, మదర్ తెరిసా అమ్మ. అది నీ పిల్లలు నువ్వు చూసుకుంటే గొప్ప కాదు, అమ్మ అవదు. అది కామన్ సృష్టిలో ఆ ప్రతి పిల్లల్ని చూసుకుంటుంది ప్రతి తల్లి, అది గొప్ప కాదు అని చెప్పడం అంటే ఎంత నేర్పాడో చూడండి. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం ఇతరులను ప్రేమించాలి. మనకి ఇచ్చిన ఈ జన్మకి ఎప్పుడూ కృతజ్ఞత ఆ ప్రకృతికి చెప్పుకోవాలి. కానీ కృతజ్ఞత చెప్పుకొని దాన్ని సరిపోదు, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. అలా చేసుకున్న మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి జేబులో సెలవు లేదు, ఈ జేబులో ₹1 బిళ్ళ లేదు, ఒక ఇల్లు లేదు. కానీ మహానుభావుడు ఎలాగా జీవితాన్ని మనందరికీ ఇంటింటికి గడపకి తిరిగి ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మనం ఈ జూమ్లో మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత అదృష్టం ఆ మహానుభావుడలే కదా. ఎంత అవగాహన కలగజేసాడు మనందరికి, ఎంత గొప్ప జీవితాన్ని. నేను అదే మన సార్ లాస్ట్ ఆఖరి టైంలో వచ్చారు ఆయన ఇక్కడికి. ఆయన ఇంకేంట్రా అన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ పత్రిజీ అనే మహానుభావుడు మా జీవితంలోకి ఎంటర్ అయ్యాక నాకు దురదృష్టం అన్నది లేదు సార్, నాకు అంత అదృష్టమే సార్, నాకు దురదృష్టం అన్న మాటే మర్చిపోయాను సార్ నేను అన్నాను. మరి నీకు అదృష్టం పట్టింది పోరా అన్నారు. అంటే ఎంత గ్రేట్ అంటే
తెలిసింది. మంచినీళ్లు తాగైనా సరే ఆనందంగా బతకొచ్చు మనం. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకున్నామో, మన మీద మనకి ప్రేమ, మనకి జన్మనిచ్చిన ప్రకృతి మీద కృతజ్ఞత మనకు ఉంటే, ఈ ప్రకృతి ఇచ్చిన అందాల గురించి కానీ, మనకిచ్చిన జన్మ గురించి కానీ, మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు అని నా అనుభవం. మరి మిత్రులారా, మరి టైం అయింది. మరి సార్ శివగారు సార్ టైం అయింది కదా, మరి క్వశ్చన్స్ ఏమన్నా ఎవరన్నా అడిగితే మిత్రులారా, నేను సార్ అయింది, టైం అయింది కదా, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరన్నా అడిగినా నేను చెప్తాను, అడగమనండి సార్. మరి నా అనుభవం లేట్ అయింది, నా అనుభవం కొంచెం మరి ఎక్కువ అయింది కొంచెం. మరి పర్లేదు సార్, అదేం లేదు. నెక్స్ట్ అందరూ టైంలో కొత్తలు మరి కాబట్టి. నెక్స్ట్ టైంలో పెంచుకుందాం మనం కొంచెం అది క్లాసు. ఎందుకంటే అనుభవం చెప్పడం కరెక్ట్. ఎందుకంటే అందరూ ఏదో సమస్యతోనే మనకు మెడిటేషన్ లోకి వస్తారు. అవును నేను సార్. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సాధనా ఎస్ మార్గంలో. సార్. సో ఎస్ మన అనుభవాలు వాళ్ళందరికీ కొంత కోయిన్సైడ్ అవుతా ఉంటాయి. సార్. సో ఫీల్ అవ్వద్దు. సో ఓకే సార్. డౌట్స్ ఉంటే అడగండి. సో ఇక్కడ సార్ చెప్పారు కదా, మనం ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకోం, ఎప్పుడు ఎదుటోళ్ళతో మనం పోల్చుకుంటూ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తామో, ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం ఎదుటోళ్ళని పూర్తిగా ప్రేమించగలం. ప్రేమ అంటే ఏంటి? ఏదో ఒక ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి ఆ ప్రేమ కాదు. అదంతా అది లస్ట్ అంటాడు ఓషో. లస్ట్ వేరు, లవ్ వేరు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లస్ట్ అండ్ లవ్. మన ప్రేమలన్నీ కూడా కోరికలతో ఉంటాయి. అన్కండిషనల్ అంటే ఒక ప్రకృతి చూపించేది అన్కండిషనల్, ఒక తల్లి చూపించేది ఒక అన్కండిషనల్. సో ఆ ప్రేమ తత్వానికి వెళ్ళాలంటే మనకి ఏకైక మార్గం ధ్యానము, జ్ఞానం. మనల్ని మనం తెలుసుకుంటూ నిరంతరం సాధన చేసుకుంటూ మనలో ఉన్న లోపాలను మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ప్రతిరోజు మనకు మనం కరెక్ట్ అనుకుంటాం. నేనే ఇది, నాకు మించినోడు లేడు, ఇలాంటి ఎన్నో భావాలతో జీవిస్తూ ఉంటాం తెలియని స్థితిలో. ఎప్పుడైతే సాధనలోకి వస్తామో, మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటామో, మనం ఎన్ని పుస్తకాలు చదివినా మన స్వీయ అనుభవం వేరు. అందుకని అక్కడ ప్రతిసారి ఎప్పుడు స్వీయ ప్రేమ, స్వీయ ప్రేమ, స్వీయ ప్రేమ, నిన్ను నువ్వు ప్రేమించుకో. వివేకానందుడు చెప్తాడు, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్టు అంటాడు. అంటే ఉదయాన్నే మనం లేచి మనతో మనం మాట్లాడుకోవటం అంటే ఏంటి? ఆ రోజు మనం చేసిన పనులు, మనం మాట్లాడిన మాటలు, మన ఇంట్లో మన భార్యతో, మన పిల్లలతో, మన తల్లిదండ్రులతో మనం ఎలా మెలుగుతున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన బిహేవియర్ వాళ్ళ దగ్గర ఎలా ఉంది, ఇలా ప్రతిదీ చెక్ చేసుకున్నప్పుడు మన లోపాలు మనకు తెలుస్తాయి. ఆ లోపాలను సరి చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకు అనంతమైన ఆనందం కానీ ప్రేమ కానీ మనకు ఆ ప్రేమ తత్వం మనలో ఏర్పడుతుంది. సో కాబట్టి ఇది స్వీయ ప్రేమ అంటే. ఎదుటోళ్ళు మనం ప్రేమించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ స్వధర్మం, తర్వాత పరధర్మం. స్వధర్మంలో మనం లేకుండా పరధర్మానికి వెళ్ళామంటే మనం ఎప్పటికీ ఎదగం, అలాగే ఉండిపోతాం. అర్థమైందా? సో ఇది ఈరోజు క్లాస్. సార్ చాలా అద్భుతంగా చెప్పారు, వర్మ సారు. మరి ఎన్నో అనుభవాలు, ఇట్లా ఎంతో మంది మాస్టర్స్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో వాళ్ళ జీవితాల్లో, భౌతిక జీవితంలో ఎన్నో రకాలుగా అనుభవాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన జీవితంలో కష్టం తర్వాత కష్టం వస్తుందంటే మనకు అక్కడ ఆధ్యాత్మికంగా ఎదగటానికే వచ్చింది. అది మనకు తెలియదు. అది సాధనా మార్గంలోకి వచ్చినా కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా మన స్థిత ప్రజ్ఞత అంటే మనల్ని ఒక కాన్స్టెంట్గా నిలబెట్టడానికే. ఇప్పుడు నేనున్నాను, నా పేరు శివ, నేను ధ్యానం చేశాను, నా జీవితం బాగుంది కానీ ధ్యానం వదిలేశాను అనుకోండి, మళ్ళీ భగవంతుడు ప్రకృతి ఏదో కష్టం తెచ్చి పెడుతుంది మనకు. నువ్వు ఇలా చెప్తే వినోరా బాబు, నీకు ఇంకోటి చెప్పాలని ఇంకో పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలన్నీ నెగ్గటానికి మనకి ఈ సాధన. ధ్యానానికి మనం లింక్ అవుతాం, మనం డిస్కనెక్ట్ అయ్యి మన చేతుల్లో ఉండదు. ఒకసారి పత్రిసారి మా ఊరు వచ్చినప్పుడు తెలుసు తెలియక నోట్లో నుంచి వచ్చింది, నేను ఈ జీవితంలో నా ఆఖరి శ్వాస వరకు గురువు గారి మార్గంలో ఉంటానని అనౌన్స్ చేశాను. మా ఊర్లో 2 పిరమిడ్లు కట్టాం మేము, 5,000 మందితో అన్నదానం చేసి చాలా గొప్పగా చేశాం. పత్రిసారు పిలిపించి ఆ రోజు స్టేజ్ మీద సార్ గురువు గారు మాట్లాడమంటే నేను మాట్లాడా. ఈ జన్మలో ఈ ధ్యానంలోకి వచ్చాక నా అనుభవాలన్నీ చెబుతూ, నా ఆఖరి శ్వాస వరకు గురువు గారి మార్గంలోనే ఉంటూ ఈ ధ్యానాన్ని 10 మందికి చెప్తూ, శాకాహారం గురించి తెలియజేస్తూ అని అన్న. మధ్యలో నేను బెంగళూరు వచ్చాక మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయా. బెంగళూరు జాబ్ వచ్చింది, ఏవోగా మరి కాలేజీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇక నేను బయట తిరగటం లేదు. ఎప్పుడూ అడపా దడప గురువు గారిని కలిసేవాడిని. పిరమిడ్ వ్యాలీకి దగ్గరలోనే మా ఆఫీస్ కూడా.
అలా కలుస్తున్నప్పుడు ఈ మెడిటేషన్ అనేది కొద్దిగా ఎర్లీ మార్నింగ్ 5:30 కాలేజ్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ 8కి రావటం, టైం ఉండేది కాదు నాకు. అలాంటప్పుడు నాకు ఎన్నో మళ్ళీ తెచ్చిపెట్టాయి. నువ్వు సాధన మానేసావు, మళ్ళీ సాధన రావటానికి నా కాలేజీలో కొన్ని సమస్యలు క్రియేట్ చేశాయి. డే అంతా బాగుండేది కానీ కొన్ని సమస్యలు క్రియేట్ అయ్యాయి. సో మనకొచ్చే సమస్యలన్నీ కూడా మన సాధనకే, మనల్ని మనం తెలుసుకోవటానికే. ఈ యొక్క విషయాన్ని కనుక క్లుప్తంగా అర్థం చేసుకుంటే, మీ అనుభవాలు కూడా చెప్పండి శివ సార్. చెప్తానండి ఖచ్చితంగా. నా క్లాస్ ఉంది. ఆ క్లాస్‌లో నేను నా అనుభవాలు కూడా చెప్తాను. ఇది సమయం కాదు. సో ఈ వాల్యుబుల్ టైంని మనం సార్‌కిద్దాం. మీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ క్లాస్ ఎంత వస్తుందనేది ముఖ్యం కాదు. మన డౌట్స్ ద్వారా ఎంతో నాలెడ్జ్ పొందొచ్చు సార్ ద్వారా. డౌట్స్ అడగాలి. క్వెషన్‌లు అడగాలి. క్వెషన్‌లు అడిగినప్పుడు అక్కడ జ్ఞానం వస్తది. అది 10 మందికి ఉపయోగపడుతది. మాట్లాడండి. మౌనవ్రతమా? మౌనంగా ఉన్నారేంటి అందరూ? ఏం డౌట్స్ లేవా? చేసుకోవడానికి టైం లేదండి. ఏంటండి? సురేష్ సార్ మాట్లాడండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఎస్ సార్. సార్ మాట్లాడండి. అయ్యే చిన్న డౌట్. చెప్పింది అర్థమైంది కానీ కాలేదు. మనం ప్రేమించడం కొంచెం మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి. ఏ సార్? సార్ మనని మనం ప్రేమించుకోవడం ఇప్పుడు వర్మ గారు చెప్పింది అర్థమైంది కానీ అర్థం కాలేదు. కొంచెం బ్రీఫ్ గా మళ్ళీ బ్రీఫ్ గా కొంచెం చెప్తే బాగుంటుంది. ఓకే. అంటే వర్మ సార్ మీకు ఆయనకి ఏం అర్థమైంది చెప్పమనండి. ఆయనకి ఏం అర్థమైంది? కొంచెం అర్థమైంది. అదే అర్థం కాలేదంటున్నా. అర్థం కాలేదు. అది ఆలోచిస్తే అది ఏం తెలియడం లేదు. అందు గురించి మీరు మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తే బాగుంది. అంటే ఓకే సార్ చెప్పండి. అలా కాదు సార్. మనల్ని మనం ప్రేమించుకోండి అంటే ఫస్ట్ మన గురించి మనం ప్రేమించడం అంటే అసలు ముందు మన గురించి మనం తెలియదు. ఈ జన్మ ఇప్పుడు మీకు ఒకటే, మన గురించి మనకి ఒక అవగాహన ఉండాలి కదా. మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనం ఏంటో ఇప్పుడు అందరూ కూడా కళ్ళు మూయటానికి భయపడుతున్నారు ఎక్కువ శాతం. ఎందుకంటే మనం ఏంటి, మన లోపల మనకు ఉన్నాయి. అంటే మనం పుట్టిన వెంటనే ఆనందంగా ఏమీ లేకుండా, ఇందాక ఆయన చెప్పారు, చంటి పిల్లోళ్ళలాగా మనం పుడతాం పొద్దున్న లేచిన తర్వాత. ఇందాక అన్నారు ఆయన. అయితే ఏంటంటే అసలు మన మీద మనకు అవగాహన లేదు. అంటే మనకి గొప్ప జన్మ ఇచ్చిందన్న కృతజ్ఞత. కానీ ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మనకి ఏం తీసుకున్నా మన జన్మ, మానవ జన్మ ఇవ్వటం అన్నది గొప్ప విషయం కాదా అన్నది ముందు మన గురించి మనం తెలుసుకోవాలి లోపలికి వెళ్ళి. అంటే లోపలికి వెళ్ళి తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంతసేపు కూడా కంపేర్ చేసుకుంటా జీవిస్తున్నాం, మన మీద ఫోకస్ పెట్టట్లేదు. నేను అనేది అది. మీకు అదే సార్. అసలు మీకు ఒకటి, మనిషికి ఏమీ లేదు సార్. ఎప్పుడు పత్రిసారి చెప్పింది అంటే ఎప్పటికప్పుడు ఎరుకుగా ఉన్నారు. అంటే అవేర్నెస్. మీరు కొత్తగా మనం ఒకటే, ఏది వచ్చినప్పుడు కొత్తగా పుట్టాం, మనం ఈ రోజే పుట్టాం, ఇదే ఆఖరి రోజుని జీవించాలి. మనకు జన్మ ఇవ్వటం జరిగింది. అంటే మీకు సింపుల్ లాజిక్ ఒక మాట చెప్తాను నేనండి. ఓషో చెప్తాడు 24 గంటల్లో ఒక జీవి 24 గంటలు పుట్టి చచ్చిపోతుందంట. ఒక జీవులు ఉంటాయి, కొన్ని జీవులు 24 అవర్స్ ఓన్లీ లైఫ్. ఈ 24 అవర్స్ లోనే ఆ జీవి, అది ఏమంటాడు సరదాగా రాస్తాడు ఓషో, అది పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది, 24 అవర్స్ లో చచ్చిపోతుంది ఆ జీవి. అప్పుడు ఆ జీవి అనుకుంటుందంట, మనల్ని హ్యూమన్ బీయింగ్ అనుకుంటుందంట ఏమని, ఏంటి దీనికోసం 78 ఇయర్స్ వీళ్ళు బతుకుతారా ఈ ఒక్క చిన్న దానికోసం ఇంత ఆనందంగా జీవించకుండా అలా ఈడుస్తూ బతుకుతారా? అది 24 అవర్స్ అంటే అన్ని చేసేసింది అది. మీకు అర్థమైందా? అంటే మనం ఏంటంటే మనం ఎంతసేపు ఏమనుకున్నాం, ఈ 24 అవర్స్ లోనే ఆనందంగా బతికి పిల్లలు కందా అన్ని అయిపోయింది, దాని డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయింది. మనకు 80 ఇయర్స్ 100 ఇయర్స్ ఇచ్చారు. మీరు ఎంతసేపు, మీకు ఒక్క క్షణం సార్, మీకు అర్థమైంది, ఒక్క క్షణం కూడా అంటే మేము కూడా పరిణితి పొందాలి.
పత్రి సార్ అయ్యో అన్న మాట మీరు చెప్పిన దాంట్లో అయ్యో అని అంటే ఆయన తిట్టేవాడే, ఎందుకు ఈ భూమి మీద అయ్యో ఉందా అని. అంటే మీరు అయ్యి బాబు ఇబ్బంది లేకపోతే ఏదైనా టెన్షన్, అంటే ఒరిజినల్ గా నాకు వచ్చిందని కాదు, అది ఒరిజినల్ గా ఆయన చెప్పింది చెప్తాను నేను. అలా అనుకున్నారంటే ఆ టైం వేస్ట్ అయిపోయినట్టే. అది లేదు ఇక్కడ మనకి. ఎంతసేపు ఉన్నది హ్యాపీనెస్ ఉంది ఇక్కడ. అన్హ్యాపీ ఎందుకు ఎప్పుడు వస్తుందంటే మీకు కంపేర్ చేసుకున్నప్పుడు అన్హ్యాపీ ఉంది ఇక్కడ. మీకు ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే. నేను రమణ మహర్షి నేను చదివాను. ఒక ఫారినర్ బుక్ చదువుతున్నాను ఏదో, ఒక ఫారినర్ వచ్చి అడిగింది, ఫారినర్ సత్యం అంటే ఏంటని అడిగింది. సత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అంటే ఏంటంటే ఇది. అప్పుడు ఆయన చెప్పాడు సింపుల్ గా, నిజమైంది ఆనందమైంది అదే సత్యం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉండటం తప్ప ఆయన గోసి కొట్టు పెట్టుకున్న ఆనందంగా ఉన్నాడు ఆయన. ఆనందంలో రమించేవాడు ఆయన. మీకు అంటే అది దొరికింది ఆయనకి. అంటే ఉన్నది ఆనందం తప్ప ఇంకోటి లేదు జీవితం. పత్రిసారికి ఏమీ లేకపోయినా ఆనందంగా జీవించేవాడు. ఆయన పని ఏం చేసేవాడు. మీకు ఏంటి ప్రకృతికి ఏం చేయాలో చేసాడు. గుంటింటికి తిరిగి ధ్యానం చెప్పాడు. మనకి ఎంతసేపు ఒక టెన్షన్ కానీ ఏది వచ్చినా మనకి ఏంటి తను అంటే మనల్ని మనం ఏమొచ్చినా గొప్ప జన్మ ఉంది మనకి. అంటే మనది చిన్న జన్మ ఏదో అనుకున్నాం, చిన్న జన్మ. ఈ చిన్న జన్మని మనం ఎంత ఆనందంగా జీవించి దాన్ని గడపాలి. మీకు ఒక్కటే సార్, మనం మీ ఆలోచన ఆనందంగా మీరు పెట్టుకుని జీవిస్తే ఆనందంగా ఉంటుంది మన జీవితం. అంతా మనలో ఉంది మొత్తం బుర్రలో. అంటే అది పరిపూర్ణంగా ఆయన చేయగలిగాడు. మన ఆలోచనలోనే ఉంటుంది అంతా. మనం ఉండగలుగుతున్నాం చెప్పండి, ఆనందంగా ఉండగలుగుతున్నాం చెప్పండి. ఎందుకు ఉండలేకపోతాం అంటే మన గురించి మనకు ఎరుకు లేదు. సింపుల్ లాజిక్ అర్థమైంది మీకు. మన గురించి మనకు ఎరుకు లేదు. ఎప్పుడైతే మీకు ఎన్ని వదిలే నాకు రాత్రి మేరకు వచ్చింది, నిజం చెప్తాను మీకు, 2ంటికి నాకు వస్తాను. బిజినెస్ పెద్ద ఇది అన్నీ ఉంటాయి. నేను వచ్చింది ఏంటి కార్త్ గుడ్డు. మీకు సింపుల్ లాజిక్, మీకు ఆలోచన వచ్చింది, ఒకటే గుర్తుంచుకోండి. అంటే ఒక చెప్తారు రండి, ఆలోచన వచ్చింది, టెన్షన్ వచ్చింది, రాత్రి మెలకు వచ్చింది. మీరు ఒకటే అనుకుని పడుకోండి, నేను రేపొద్దుడికి ఉంటే, ఈ శరీరం కనుకలో నేను ఉంటే, బాడీ వెకేట్ చేయకుండా నేను ఉంటే అప్పుడు చూద్దాం ఆలోచిద్దాం అని పడుకోండి. మీరు నిద్ర పెట్టేస్తుంది హాయిగా. చూసుకోండి, చెక్ చేసుకోండి. నేను ఉంటే కదా చూద్దాం రేపొద్దుట అని అనుకుంటే హాయిగా నిద్ర పెట్టేస్తాను. ఇదే ఆఖరి రోజు అనుకోండి, ఇప్పుడే నేను కొత్తగా పుట్టాను అనుకుని నిద్రపోతే నిద్ర పట్టేస్తాను. ఏంటి కొడతగుడ్డు అంటే ఒకటి సార్, ఏదైనా బయట ఉన్నాయే, డబ్బు అయినా ఏదైనా కష్టాలైనా బాధలైనా బయట అవి లోపల తెచ్చుకోకూడదు. రమణ మహర్షి అదే చెప్పాడు నిన్న కూడా, ఆ బుక్ చదువుతాను. సంసారం అన్నది బయటే ఉంటుంది. మనం బయటే ఉన్న సంసారాన్ని బయట పెట్టి చూసుకోవాలి. మనం దాన్ని లోపల తెచ్చుకుంటేనే సమస్య మనకి. లోపలికి ఎప్పుడు తెచ్చుకోకూడదు. లోపల మనం అంత హ్యాపీ, అది బయటది. అది అవునా కదా. దాన్ని బయటే ఉంచాలి, డబ్బునైనా బయటే ఉంచాలి, అన్నింటినీ బయటే ఉంచాలి సార్. దాన్ని లోపల తెచ్చుకుంటేనే తంట స్టార్ట్ అవుతుంది. మీకు సింపుల్ లాజిక్ చిన్న మొక్క చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమనుకున్నాం, నాకు అక్కడ ఒక పొలం ఉంది, లేకపోతే ఒక 2 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, నాకు ఇల్లు ఉందండి, నాదేనండి, ఇదంతా నాదేనండి, ఆ సైట్ నాదండి, ఆ పొలం నాదని ఇలా ముక్కలుగా చెప్తాం. అవునండి, మనం చెప్తాం. కానీ పత్రి సార్ ఒకటే అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఉన్నదంతా నాదే అనుకున్నాడు ఆయన. చూడండి, ఎస్, సింపుల్ మాట ఒక్కటి మార్చుకున్నాడు. ఉన్నదంతా నాదే అన్నాడు ఆయన. మనకేమో ఒక ఇల్లు ఉందండి, మాకు సైట్ ఉందండి, మాకు పొలం ఉందండి, మాకు డబ్బులు అనుకున్నాం. కానీ ఉన్నదంతా నాదే అనుకున్నాడు. అది మార్చుకున్నాడు ఆయన. అప్పుడు ఏమైపోయింది? విశ్వమే తానైపోయాడు. విశ్వం అంతా నాదే అంటే ప్రకృతిలో నేను ఒక భాగం, నాలో ప్రకృతి ఒక భాగం. ఇది కాన్సెప్ట్ అయింది. ప్రకృతిలో నేను ఒక భాగాన్ని అంటే అప్పుడు ఏమనిపించింది మీకు? బాడీలోంచి మనం బయట వెకేట్ చేసినా ఇక్కడే ఉన్నాం, వెకేట్ చేయకపోయినా ఇక్కడే ఉన్నాం. వెకేట్ చేస్తాం, ఏమనిపించిందంటే నాకు అనిపించింది ప్రకృతి. అప్పుడు నేను అనుకుంటాను ఒకసారి, ఓహో అయిపోయింది మనది, గమ్మున ఇంకో జన్మకి వెళ్ళిపోతాం, ఇంకో బాడీలోకి వెళ్తాం. అవసరం అయితే మంచి జన్మ వస్తుంది మనకు, వేరే వెళ్ళిపోతాం, ఖాళీ చేస్తాం, ఇంకో ఇంట్లోకి వెళ్తాం, ఇల్లు మారుతాం మనం. అబ్బా మంచి ఇల్లు వస్తుంది పట్టు, ఆ ఇంట్లో ఆ ఇల్లు ఎలా ఉంటుందో అనుకుంటే మనకు బాధ ఏముంది అసలు? అంటే మన గురించి మనకు అవగాహన పెరుగుతుంది, హ్యాపీనెస్ వస్తుంది.
అవునా కదా? ప్రకృతిలో మీరు భాగం, ప్రకృతి మనలో ఒక భాగం. కలిసే ఉన్నాం మనం ఎప్పుడు. ఇక్కడ విడిపోలేదు, మనం విడికొట్టుకుంటున్నాం. ప్రతిసారి అలా ఎడగొట్టుకోలేదు ఆయన. అంచేత ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన. చైతన్యం ఉంది ఇప్పటికీ. ఆయన చైతన్యం నడుపుతుంది. ఇవాళ మరి ఈయన ఈ మాస్టర్ క్లాస్, ఈ శివగారి క్లాస్ పెట్టినది అంతా ఆయన చైతన్యం అలా నడుస్తుంది. ఎక్కడికి వెళ్దాం, ఉన్నది చైతన్యం సార్. అది మనలో ఉంటుంది, బయట ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, అంతా ఉన్నది అది సార్. అది సార్, అర్థమైందా సార్? అది సార్, అది సార్. శివ గారు, ఎనీ క్వశ్చన్స్? సో చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు క్లాసు. సార్ అనుభవాలు. స్వీయ ప్రేమ అంటే దేనికి తక్కువ కాదు, దేనికి ఎక్కువగా కాదు. ఎవరి ముందు కూడా మనం తక్కువ చూపుతో చూడాల్సిన అవసరం లేదు. నిరంతరం మనం చేసే పనిని కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు, ప్రతిదీ మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే నేను చేసే ప్రతి పనిలో కూడా సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపూర్వకంగా ప్రేమతో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. మనం ఏదైనా తప్పు చేసామనుకో, ఎదుటోళ్ళు తప్పు అని చూపెడుతున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయము. దానిపైన పూత పూసుకొని మళ్ళీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎప్పుడు పోతాయి అంటే సాధన పెరిగే కొంది మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఎదుటి వాళ్ళని కూడా మనం యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పత్రిజీ అదే చెప్పాడు. ప్రతిదీ యాక్సెప్ట్ చేయండి, ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేసి ఎరుగుతో జీవించండి. ఆ జీవించే విధానంలో మనకి ఆ ప్రేమతత్వం కానీ, మనల్ని మనం ప్రేమించుకోవడం కానీ, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు వర్మ గారు తన జీవితంలో ధ్యానంలోకి రాకముందు ఆయన జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చాక మరి ఆయన జీవితం ఎలా పండించుకున్నాడు, ఎక్కడ క్లాసులు ఉన్నా కూడా సార్ ఎన్ని పనులు ఉన్నాయి, ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్. అన్ని పనులున్నా కూడా ఒక చిన్న పిల్లాళ్ళ, మామూలుగా భౌతిక జీవితంలో బిజినెస్ మ్యాన్ అంటే చాలా సీరియస్ గా ఇవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడొచ్చినా కూడా చక్కగా నవ్వుతూ ఓ చంటి పిల్లాళ్ళ అందరిని పలకరిస్తూ అలా కలిసిపోతారు. సో అటువంటి గొప్ప మాస్టర్ మనం ఈరోజు కలవటం జూమ్ ద్వారా, మరి ఆయన ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే సార్ మళ్ళీ ఒక క్లాస్ కూడా మనకుంది. అట్లాగే సార్ వాళ్ళ మిస్సెస్ ది మేడం గారిది కూడా మన ఈ క్లాసులు ఉన్నాయి. సో ఆ క్లాసులు కూడా మనం అటెండ్ అవుదాం. అట్లాగే రేపు సాటర్డే, రేపు నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానంలో భాగంగా మనకి ఒక ప్రకృతి వనం ప్రసాద్ గారు మదనపల్లిలో ఒక గొప్ప ఆశ్రమాన్ని స్థాపించి, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ప్రకృతికి అనుసంధానమై జీవించాలి అని. మనం ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం వాడే ప్రతి వస్తువు ప్రకృతిలో నుంచి వచ్చింది, అవునా కాదు? చివరికి మన శరీరం పోయినాక మన శరీరాన్ని తగలబెట్టాలన్నా ప్రకృతిలో ఉన్న. సో ఈ ప్రకృతి ఎలా అనుసంధానం అవ్వాలి, ప్రకృతి ఆహారం ఎలా తినాలి, ధ్యానం చేసుకుంటూ సరైన ఆలోచనలతో ప్రకృతి ఆహారాన్ని తింటూ మన సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా జీవించాలని ఒక అద్భుతమైన అంశంపై మరి ప్రకృతి వనం ప్రసాద్ గారు మనకి జూమ్ ద్వారా క్లాస్ ఇవ్వటానికి ఇది రెండోసారి మనకి 6వ బ్యాచ్ లో. ఒక్కసారి మన ఆయన త్వరగా జూమ్ క్లాసులు ఎవరు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సారు ఓకేని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి రేపు ఎవరు క్లాస్ మిస్ అవ్వద్దు. చక్కటి అద్భుతమైన క్లాసు రేపనే కాదు, రోజు మిస్ అవ్వద్దు. రేపు మాత్రం ఎక్కువ మందికి లింక్ పెట్టి ఎక్కువ మందిని జాయిన్ ఆ సెషన్ లోకి తీసుకురండి. థ్యాంక్ యూ. వర్మ సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒకసారి క్లాప్స్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన శివ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వర్మ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. అట్లాగే ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. అట్లాగే మనకి ఈ సెషన్ లో పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకి ఈ నెల ఏప్రిల్ 24, 25, 26, 27 కూర్గ్, మన కర్ణాటకలో దగ్గరలో ఉంది కూర్గ్ అని, సెకండ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడ మనం 4 రోజుల ఈ ఆధ్యాత్మిక యాత్ర పెడతాం జరిగింది. ఈ యొక్క యాత్ర యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతితో మన 4 రోజులు అక్కడ మమేకమయ్యి మరి ప్రకృతితో అనుసంధానం అయ్యి ప్రతిరోజు కూడా ఉదయం మెడిటేషన్ ఉంటుంది, యోగా ఉంటుంది. మరి అట్లాగే ఇట్లాంటి వర్మ సార్ ఫ్యామిలీ మొత్తం దాదాపు 11 మంది వస్తున్నారు అక్కడికి. అట్లాగే రామరెడ్డి గారు, అట్లాగే సాగర్ సింధూరి గారు అని అరుణాచలంలో ఉంటారు, పత్రిసారి శిష్యుడు.
మరి మేమంతా ఆయన శిష్యులమే కాబట్టి గురువుగారు శిష్యుడు అంటే ఒప్పుకోడు. సార్ లేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం. దేర్ ఈజ్ నో శిష్య అంటాడు గురువు గారు. మరి ఆయన దాదాపుగా ఆయనకి అక్కడ అరుణాచలంలో ఒక ఆశ్రమం కూడా ఉంది. 2 లక్షల మంది పైబడే ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన యొక్క సాంగత్యంలో ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వర్మ సారు, అట్లాగే ఎంతో మంది మాస్టర్స్ మరి అక్కడికి రావడం జరుగుతుంది. అది మనం కంప్లీట్గా అక్కడ చక్కగా రిసార్ట్స్ కాటేజెస్ బుక్ చేసుకొని 4 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం యోగా, మెడిటేషను, సత్సంగాలు, మంచి ఆహారం, ఆంధ్ర కోనసీమ రుచులతో మంచి ఆహారం, సాత్విక ఆహారం, మరి అట్లాగే లోకల్ టూరిజం మనం ఉన్న ప్లేస్ నుంచి నియర్ బై అన్ని ప్లేసెస్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను. దాదాపు ఇప్పటికి ఒక 55 మంది రిజిస్టర్స్ అయిపోయినాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి మన మహావతార్ ఫౌండేషన్ తరఫున కూడా ఈ ఫ్లైయర్ తయారు చేసి నేను ఇవాళ రేపట్లో నేను మన గ్రూప్స్లో పెడతాను. ఎందుకు ఇలాంటి యాత్రలు పెడతామంటే మనమంతా కూడా ఒక చాట స్ట్రక్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది. నెలకి 30 రోజులు 25 రోజులు మీ కుటుంబం కోసం కష్టపడాలి కూడా. ఎందుకంటే భౌతికంగా కావాలంటే డబ్బు కావాలి. ఒక 5-6 రోజులు మీకోసం మీరు జీవించండి. మనం ఇప్పుడు సాధన మార్గంలోకి వచ్చాం. ఇప్పటి వరకు సండే వస్తే మాల్స్కి వెళ్ళాం, సండే వస్తే వేరే బంధువుల ఇంటికి వెళ్ళాం, ఎన్నో రకాలుగా ఎంజాయ్మెంట్ చేస్తూ వచ్చాం. కానీ ఇక నుంచి సాధనా మార్గంలోకి వచ్చాం కాబట్టి సాధనా మార్గంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రకృతితో ఎలా జీవించాలి, ప్రకృతితో ఎలా మాట్లాడాలి, చెట్లు కూడా మనతో మాట్లాడతాయి. సో ఈ ఎన్నో రకాల మెడిటేషనే కాదు, మెడిటేషన్తో పాటు నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, నేచర్తో మనం ఎలా మాట్లాడాలి, వాటి మూమెంట్స్ ఎలా తెలుసుకోవాలి, ఎన్నో గొప్ప అనుభూతులు మాత్రం మనం ఈ 5 రోజుల్లో పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. 77 జనరల్గా నేను టూర్స్ గురించి ఎప్పుడు క్లాసెస్లో అనౌన్స్ చేయను. కొన్ని ఇంపార్టెంట్ టూర్స్ ఉంటాయి, వాటిలో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ప్రకృతి అనుసంధానమైనప్పుడు మనలో ఎంతో హీలింగ్ జరిగింది. హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ప్రకృతిలో. అందుకని వెనకటి రోజుల్లో ఏ మనిషికన్నా ఏదన్నా వ్యాధి వస్తే వాడిని వెలేసేవాళ్ళు అంటారు. అది తప్పు, వెలేలా. అతను ప్రకృతిలో తీసుకెళ్తే ఆ 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా అతని బాడీకి రిసీవ్ అయ్యి అక్కడ వ్యాధి క్యూర్ అయ్యేది. కావాలంటే మన ఇంటి దగ్గర కుక్కలు చూడండి, ఏదైనా బాగా దెబ్బ తగిలింది అనుకోండి, 5 days దాకా మనకు కనపడవు. అవి పూర్తిగా దూరంకి వెళ్ళిపోతాయి, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి చక్కగా మంచి రెస్ట్ తీసుకొని మళ్ళీ సమాజంలోకి వస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మనలో ఎన్నో మానసిక శారీరక రుగ్మతలు కూడా ఉంటాయి. సో ఆ నేచర్లోకి వెళ్ళి మనం స్పెండ్ చేసి 5 రోజుల పాటు చక్కగా సాధన చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎవరైనా రాగలిగితే నా నెంబర్ కాల్ చేయండి. 7702876486. ఈ ఫ్లైర్ ఈరోజు ఫౌండేషన్లో కూడా నేను పెడతాను. థ్యాంక్ యూ. సో అందరికీ శుభదినం. చక్కగా 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు క్లాసు మనం ముగిద్దాం. ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి. 7702876486. ఈ కార్యక్రమానికి రామలక్ష్మణులు కూడా రావచ్చు. అది వాళ్ళు అంటే సినీ మనకి జూమ్ లో ఇప్పుడు దాదాపుగా 4 సార్లు క్లాసులు ఇచ్చారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నారంట. ఒకవేళ అప్పుడు కనుక కుదిరితే వాళ్ళు కూడా మనకి సత్సంగానికి ఒక రోజు వస్తా ఉన్నారు. అట్లాగే చాలా మంది మంచి మంచి సీనియర్ మాస్టర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళతో మన యొక్క సాంగత్యం, మరి వాళ్ళతో మనం అన్ని రోజులు కలిసి ఉండటం మనందరి భాగ్యం. ఒక ఫ్యామిలీ లాగా, మన ఫ్యామిలీలో ఉన్నా కూడా అంత ఆనందం ఉండదు. ఇదైతే 100% చెప్తా. ధ్యాన కుటుంబం అనేది అది ఒక డిఫరెంట్ అన్నమాట. మన ఫ్యామిలీతో ఉన్నా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. అంత హ్యాపీనెస్ మనం పొందుతాం. ఓకే, ఒక 5 minutes. టూర్ కి రాధాకృష్ణ సార్, కాస్ట్ ఎంత వస్తుంది సార్ టూర్ కి? కాస్ట్ సార్ ఇది 10,000 సార్. 5 days కలిపి 10,000, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి. మనకి కూర్గ్ అనేది టూరిజం ప్లేస్, అకామిడేషన్స్ కి ఎక్కువ ఉంటుంది. అక్కడ పర్ డే మనం స్టే చేయాలని మినిమం 2,500 నుంచి 3,000 దాకా ఉంటుంది. సో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం అక్కడ కాటేజెస్ అన్ని కూడా బుక్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఆ 4 రోజుల పాటు మంచి ఫుడ్,
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ 3 o'clockకి స్నాక్స్ ఉంటాయి, నైట్ డిన్నర్ ఉంటుంది. అట్లాగే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, డైలీ మినీ ట్రెక్కింగ్స్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, యోగా ఉంటుంది, సత్సంగం ఉంటుంది. అట్లాగే దాంతోపాటు మనం లోకల్ టూరిజం కూడా కవర్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? ఇది బెంగళూరు నుంచి సార్. బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఆశ్రమం దగ్గర మనకి పికప్ పాయింట్. అక్కడి నుంచి మనం బయలుదేరుతాం. సార్ డేట్ ఒకటి చెప్పండి. 24th సార్. 24th నుంచి 27th వరకు. 28th రిటర్న్ అవుతాం. 28th రిటర్న్ అయ్యేటప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనం మైసూర్లో ఆగి, మైసూర్లో దత్తపేట, అట్లాగే చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ ఈ 3 చూసుకొని మధ్యాహ్నం లంచ్ దత్తపేటంలో చేస్తాము. చేసుకొని మనం రిటర్న్ జర్నీ 5 కల్లా అందరిని మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే పికప్ చేసుకున్నానో అక్కడ డ్రాప్ చేస్తా. ఇక అక్కడి నుంచి ఎవరు ప్రయాణం వాళ్ళు. ఓకే. వర్మ సార్, సార్ ఒకసారి ఈ మనం ఎన్నో టూర్స్ వెళ్తూ ఉంటాం కదా, వాటి యొక్క ఇంపార్టెన్స్ మీ నోటితో ఒక చిన్న మెసేజ్ చెప్పండి సార్. లేదు ఇది చాలా అద్భుతం అండి మీరు పెట్టడం. ఇది మా అందరికీ, ఎందుకంటే మా ఇండివిజువల్ గా వెళ్ళి మేము చేసుకోలేదు ఎవరిలో కూడా. ఇది పైగా ఏంటంటే మన అదృష్టం ఏంటంటే అన్ని చూడండి, ఏదో అన్ని రసాలతో ఉన్నది ఇది. నవరసాలు అనేవారు పత్రిసారు. అంటే మన సజ్జన సాంగత్యం వస్తుంది, కల్చరల్ యాక్టివిటీస్ వస్తాయి, మనకు గైడింగ్ ఉంటుంది, మనకి ఏది అరేంజ్ చేసుకోకుండా ఫ్రీగా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు 10,000 అంటే నేను ఇలా అన్నానని కాదు, అంటే మినిమమ్. కానీ ఏంటంటే అన్ని రకాల అవకాశాలు మనకి అన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. మీరు నిజంగా నాకు అర్థమైంది. మీరు ఇది పత్రిసార్ వల్ల ఏదో అందరికీ ఇలా జరగాలి, అందరికీ చెయ్యాలని ఉద్దేశం మీద పెట్టింది అని అనుకుంటున్నాను. ఇది మంచిది సార్. ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం, మంచి అవకాశం అందరికీ కల్పిస్తున్నారు మీరు. మరి మనకు తెలిసిన వాళ్ళు కూడా, నేను అలాగే మొన్న అందరినీ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా నేను చెప్పాను, వాళ్ళందరూ కూడా రమ్మడం జరిగింది. ఇంకా వస్తానంటున్నారు. మనందరం కూడా మిగిలిన వాళ్ళు కూడా చెప్పి మనం ఏంటంటే మంచి అవకాశం కలగజేస్తే, వాళ్ళకి ఆనందం కలగజేస్తే అందులో షేర్ మనకు వస్తుంది. అక్కడికి వచ్చి ఆనందపడతాడు. ఆ ఆనందం ఇందులో ఇదే సింపుల్ లాజిక్. స్పిరిచువాలిటీ అంటే ఏమి లేదు, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. వాళ్ళందరికీ ఆనందం పొందనుకున్న అందులో నుంచి మనకు షేర్ వస్తుంది. అంచేత మన అందరం కూడా పక్క వాళ్ళందరూ కూడా చెప్పి దీన్ని మనం ప్రోత్సహించాలి. వాళ్ళందరికీ మాస్టర్లు అందరూ కూడా నేను అదే చెప్తున్నాను. కానీ గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం పెట్టేస్తారు. మంచి అవకాశం మాకు అక్కడ ఇచ్చారు మీరు శివ గారు. అది మరి అది ఇంకా అందరికీ చెప్పాలి. మన అందరం కూడా చెప్పండి సార్ అందరికీ అని తెలియజేస్తున్నాం సార్. అది థ్యాంక్ యూ సార్.